హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వేజ్. మనం ఈరోజు కూర కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కూర కారంకి కావాల్సిన పదార్థాలని వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, ఒక చిన్న స్పూన్ సరిపోతుంది. అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు శనగపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి, వేరుశనగ పలుకులు. వాటిని వేసుకోవాలి అన్నీ కలిపి. ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ధనియాలు వేసుకుందాం. ఇవి 4 స్పూన్లు తీసుకోవాలి. ఇవన్నీ కలిపి సన్న మంట మీదే వేయించుకోవాలి, హైలో పెట్టి వేయించకూడదు. ఇవి వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుంది, అది మనకు తెలుస్తుంది వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒక చిన్న స్పూన్. ఇలా ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా కలిసి చిటపటమన్నాక ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ అంత, ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, చింతపండుని వేసుకోవాలి. గింజలు కాళ్ళు అవి లేకుండా చూసుకుని వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇంకా స్టవ్ ఆపేసుకుని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుని మరో బాండి పెట్టుకుని దాంట్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం ఇందాక వేసుకున్న పదార్థాలకి ఈ మిరపకాయల కారం సరిగ్గా సరిపోతుంది. మనం కూరలు అవి చేసుకునేటప్పుడు ఈ కూర కారాన్ని 2 స్పూన్లు వేసుకుని మనం మామూలుగా వేసుకునే కారం 1 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా కారం సరిపోతుంది. కూర కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల ఇది అందరూ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కూర కారం ఎక్కువ రోజులు చేసి పెట్టుకోకూడదు, కొద్దిగానే చేసుకోవాలి. ఎక్కువైతే అది సువాసన పోతుంది. అందుకని నేను కొంచెమే చేస్తున్నాను. ఇంకో మిరపకాయలు వేగిపోయాయి. ఇవి కూడా తీసి మనం ఇందాక వేసుకున్న పోపులో వేసేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ కారం ఇంచుమించుగా 15 రోజులు వస్తుంది. 15 రోజులకు ఒకసారి ఇలా ఆడిపెట్టుకుంటే కూరల్లోకి చాలా బాగుంటుంది. ఇలా 15 రోజులకు ఒకసారి కారం చేసి పెట్టుకోవడం మూలంగా ఇది ఇడ్లీ, అట్టు, దోశ వేటిల్లో అయినా మనం నంచుకు తినచ్చు. అవసరమైతే అన్నంలో కూడా కలుపుకు తినచ్చు. ఇది మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇగో మిక్సీ పట్టుకున్న మన కూర కారం. ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత, అంటే మిక్సీ ఇప్పుడే పట్టాం కదా, 1 సెకండ్ బయట ఉంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ సువాసన పోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. అవసరమైతే అన్నంలో కూడా కలుపుకు తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.